చూసారా స్వామి, ఈ ప్రదేశము ఎంత రమణీయముగానున్నదో. చూస్తున్న కొద్దీ మనసు పరవశించిపోతున్నది. ఇక్కడ దిగి ప్రకృతి మాత అందచందాలను తనివి తీరా తిలకించి వెళదాం స్వామి. అలాగే దేవి. వేదగిరి మీద నా సోదరుడు ఉగ్ర నరసింహుడు కొలువై ఉన్న దివ్య దేవాలయము, గలగల ప్రవహించే ఈ పుణ్య పినాకిని నది, వడలు పులకరింపచేసే చల్లని పిల్లగాలులు మనసులో గిలిగింతలు పెడుతున్నాయి. ఆహా, ఎంతటి ఆహ్లాదకరమైన ప్రదేశమో! తనువు ఆనంద డోలికల్లో తేలిపోతోంది స్వామి. నిజము దేవి, ప్రమోదభరితమైన ఈ ప్రదేశాన్ని తిలకిస్తుంటే దండము పులకరిస్తోంది. మనసు తీరా శృంగారోత్సవం చేసుకోవాలనిపిస్తోంది. అందుకు నేను సిద్ధమే స్వామి. తపస్సు ఫలించింది. ఆనంద డోలికల్లో తేలియాడే ఆది దంపతుల దివ్య దర్శన భాగ్యం కలిగి నా జన్మ సార్థకమైంది. ధన్యోస్మి, ధన్యోస్మి. శివానంద, మహర్షివై కూడా సమయాలను విస్మరించి మమ్మల్ని సమీపించి మా ఆనందానికి అంతరాయం కలిగిస్తావా? మా ఏకాంతానికి భంగం కలిగిస్తావా? ఓంకార స్వరూపిణి, ఈ పంచభూతాలలో, ఈ చతుర్దశ భువనాంతరాళాలలో నిండి ఉన్న సర్వాంతర్యామి. నీవు లేని దిక్కు లేదు, నీవు లేని చోటు లేదు. చివరకు ఆదిశంకరుని అర్ధ శరీరంలో కూడా నీవే నిండి ఉన్నావు. ఆదిశక్తి, నీవు లేని ఏకాంత స్థలం ఎక్కడుంది తల్లి? నీ మాయ మాటలతో నా మనసు మార్చలేవు శివానంద. భక్తి పారవస్యంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన నీవు ఈ కొండ మీద ఒక బండరాయిగా మారిపో. నేరక చేసిన నేరానికి ఇంతటి ఘోరమైన శాపాన్ని విధిస్తున్నావా తల్లి? నీవు జగన్మాతవు, అందరికీ తల్లివైన నీవు నీకు బిడ్డనైన నన్ను ఇంత కఠినంగా శిక్షించడం ధర్మం కాదు తల్లి. నా తప్పును మన్నించి నీ శాపాన్ని ఉపసంహరించు తల్లి. అది అసంభవం. తెలిసి చేసినా తెలియక చేసినా నేరము నేరమే. శాపము అనుభవించక తప్పదు. కాత్యాయని, నీ కోర్కెను తీర్చుకోవడానికై పరమశివుడితో భూలోకానికొచ్చావు. నా కారణంగా నీ కోర్కె తీరలేదన్న కోపంతో నన్ను శపిస్తావా తల్లి? శపించే శక్తి నీకే కాదు తల్లి, నాకు ఉంది. నేను బండరాయినైతే నువ్వు ఆ బండరాతిని పీఠంగా చేసుకుని కోరికలు తీర్చుకునే కామాక్షిగా కాకుండా భక్తుల కోరికలు తీర్చే కామాక్షిగా శాశ్వతంగా నా శిరస్సుపైనే నిలిచిపోవాలి. భక్త కోటిని ఉద్ధరించాలి. స్వామి, ఏమిటి వైపరీత్యం? కాదు దేవి, లోక కళ్యాణార్థం. అందుకని శివానంద మహర్షి ప్రతిశాపాన్ని నిజం చేస్తారా స్వామి? కాశీలో విశాలాక్షిగా, కంచిలో కామాక్షిగా, మధురలో మీనాక్షిగా, శ్రీశైల శిఖరాన భ్రమరాంబగా, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గగా, మహిషపురిలో చాముండేశ్వరిగా, సహ్యాద్రిపై మూకాంబికగా వెలసింది కూడా లోక కళ్యాణం కోసమే కదా. అలాగే ఈ రజతగిరి మీద కూడా వెలసి భక్తజనావళిని రక్షించు దేవి. తప్పదా స్వామి? తప్పదు దేవి. శివానంద, మన శాప ప్రతిశాపాలు విధి నిర్ణయాలు. నా స్వామి అనుజ్ఞను అనుసరించి అతి త్వరలోనే నిన్ను పీఠంగా చేసుకుని ఈ రజితగిరి మీద కామాక్షమ్మగా వెలుస్తాను. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి.